వ్యక్తిగత హక్కులను అస్సలు పట్టించుకోరు. ఎవరిదైనా ఫోటో కాస్త అందంగా కనిపిస్తే చాలు తమ పైశాచికత్వం అంతా బయటపెడతారు. దానికి తోడు ఏఐ టూల్స్ తోడు కావడంతో ఇక అడ్డు అదుపు లేకుండా బూతు కంటెంట్ తయారు చేసి వదులుతున్నారు. మరి ఈ సైకోగాళ్లకి అడ్డుకట్ట వేయలేమా? ఎందుకు వేయలేం? భారత్ సహా అనేక దేశాలు గ్రోక్ ఏఐ టూల్స్ పై గట్టి హెచ్చరిక చేయడంతో ఆ సంస్థ అధిపతి ఎలాన్ మస్క్ దిగి వచ్చారు. మన దేశంలోనూ ఇలాంటి చెత్త కంటెంట్ తయారు చేసిన ఐడీలను డిలీట్ చేస్తున్నారు. అయితే కేవలం ఇలా ఐడీలు, అకౌంట్లు డిలీట్ చేస్తే సరిపోతుందా? ఈ గోకుడెంట్రా బాబు, కొంతకాలంగా సెలబ్రిటీలతో సహా చాలా మందిలో ఇదే ఆగ్రహం. ఇష్టం వచ్చినట్లు మార్ఫింగ్ చేసి ఎడిటింగ్ చేస్తున్న పోకిరీలు. ఏమీ తెలియనట్లు ప్లాట్ఫామ్ పై అనుమతిస్తూ సుద్దులు చెబుతున్న ఎక్స్ సంస్థ. ఇండోనేషియాలో ఎక్స్ గ్రోక్ ఏఐ పై బ్యాన్. ఈ మధ్య కాలంలో ఏఐ టూల్స్ వాడకం పెరిగిన తరువాత, అందులోనూ గ్రోక్ ఏఐ వచ్చిన తరువాత కొంతమంది క్రియేటివ్ గా పని చేసుకుంటుంటే మరికొందరు మాత్రం తమ చిత్త చాంచల్యానికి, చెత్తవాగుడుకు వీడియోలు, ఇమేజ్ తయారు చేస్తున్నారు. ఎవరిష్టం వచ్చినట్లుగా వారు ఇతరుల ఫోటోలను మార్ఫ్ చేస్తున్నారు. అందులో మహిళల ఫోటోలను అసభ్యంగా తయారు చేసి వేధిస్తున్నారు. మరికొందరు అదే వీడియోలతో కంటెంట్ క్రియేషన్ అంటూ అశ్లీలాన్ని కుమ్మరిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని దేశాలు గ్రోక్ పేరెంట్ కంపెనీ ఎక్స్ పై మండిపడ్డాయి. ఇండోనేషియా అయితే ఏకంగా నిషేధం విధించింది. మన దేశంలో ఎంపీ ప్రియాంక చతుర్వేది కూడా కేంద్రానికి ఈ విషయమై కంప్లైంట్ చేయగా 2 వారాల్లో చెత్త కంటెంట్ అంతా తొలగించాలని కేంద్రం ఎక్స్ కి హెచ్చరికలు పంపింది. యూరోపియన్ యూనియన్, మలేషియా, ఫ్రాన్స్, బ్రెజిల్ కూడా ఇలానే వ్యవహరించాయి. ముందు వీటిపై ఫాసిస్ట్ చర్యలంటూ ట్విట్టర్ ఓనర్ ఎలాన్ మస్క్ బిల్డప్ ఇచ్చాడు. అయితే ఆ తరువాత విషయంలోని తీవ్రతని దేశాలకి దేశాలే ఏఐ టూల్స్ దుర్వినియోగం చేయడాన్ని తప్పుబట్టిన తీరు అర్థం కావడంతో డిఫెన్స్ మోడ్ లోకి వెళ్లాడు. ఇమేజ్ జనరేషన్ ఫ్యూచర్ ని పేమెంట్ మోడ్ లోకి పంపారు. అయితే దీంతోనే సమస్య తీరుతుందనుకోవడం, తామేదో పరిష్కరించామని చెప్పుకోవడం భ్రమ. చెత్తని, బూతుని వైరల్ చేసేవారికి ఈ పేమెంట్ మోడ్ ఓ షీల్డ్లా పనిచేస్తుంది. అసలంటూ ఇలా ఎవరిని పడితే వారి ఫోటోలను, వీడియోలను మార్ఫింగ్ చేయడానికి, ఎడిటింగ్ చేయడానికి హక్కు ఎవరిచ్చారు? చాలా మంది సెలబ్రిటీలు, హీరోయిన్లు ఇలా తమ ఫోటోలను దుర్వినియోగం చేయడంపై ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేశారు కూడా. అందుకే ముందు ఇలా చేసే వారి ఖాతాలను బ్యాన్ చేయాలి. తరువాత చట్ట ప్రకారం అరెస్టు చేసి శిక్షలు వేయాలి. మన దేశంలో ఇలాంటి పనికిమాలిన బూతు వీడియోలను, ఫోటోలను గ్రోక్ ద్వారా లేదంటే మరే ఇతర టూల్స్ ద్వారా తయారు చేసిన ఖాతాలను గుర్తించే పని జరుగుతోంది. ఇప్పటికే ట్విట్టర్ అలాంటి 600 అకౌంట్లను డిలీట్ చేసింది. అలాగే ఆ కంటెంట్ తో సంబంధమున్న సుమారు 3500 పోస్టులను బ్లాక్ చేసినట్టు చెబుతోంది. ఇంత రగడ జరిగిన తరువాత తమ ప్లాట్ఫామ్ లో అశ్లీల కంటెంట్ ను అనుమతించబోమని, ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తామని చెబుతోంది. కానీ అసలు అలాంటి ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేసేటప్పుడే డిలీట్ అయ్యేలా ఫిల్టర్లు పెట్టాల్సిన అవసరాన్ని గుర్తించలేదు. లేదంటే గుర్తించనట్లు నటిస్తోంది. అందుకే ఇప్పుడు తీసుకుంటున్న చర్యలు సరిపోవని మరోసారి జనం చాటి చెప్పాలి. దొరికాయి కదా అని ఎవరి ఫోటోలు పడితే వారిని టూల్స్ ద్వారా న్యూడ్ గా మార్చడం, సెమీ న్యూడ్ గా చేసి పైశాచికానందం పొందే వారికి ఇన్స్టంట్ జస్టిస్ రావాలి.